పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే ఇయాల కాబట్టి మరి పెద్ద మనిషి ఇయాలేం వార్త తీసుకొస్తాడో ఆర్చుకుందాం పాండి. తాత ఏందే ఇయాల్టి వార్త? అరే శంకర్య, నువ్వు ఈడున్న ఆరా, నేను నీకోసం నీ ఇంటికాడ ఎంకలాడతాను కాదురా. ఇక నువ్వు ఇచ్చిన భయాన 50,000 రూపాయలు తీసుకో. ఈ పైసలు నాకెందుకే, నేను తీసుకొని నాకేమద్దావి. అరే ఏదో నా బుద్ధి తక్కువ, నేను అమ్ముతాను అన్నరా, పుణ్యం ఉంటుందిరా. నేను అమ్మరా, భయాన పైసలు తీసుకో. అరే గట్లెట్లుంటది? నువ్వు అప్పుడు మా పెద్ద మనుషుల ముంగట ఏమని మాట్లాడినావు కాగితం రాసినప్పుడు? ఏదో బుద్ధి తక్కువ ఎట్లా అన్నరా, నేను అమ్ముతా అని. అప్పుడు పెద్ద మనుషుల ముంగట తీసుకో నీ పైసలు నువ్వు తీసుకోరా, నీ భయాన పైసలు నీ తీసుకోరా. అరే శంకర్, అవ పుణ్యం ఉంటుందిరా. అరే ఇంతకు ఈ భయాన దేనికి తీసుకున్నావు? మళ్ళా ఎందుకు తిరిగిస్తున్నావు ముసలోడా? అది చెప్పు ముందు. అరే నాకున్న 20 గుంటల పొలాన్ని వీనికి అమ్ముతానంటే 50,000 రూపాయలు భయాన్ని ఇచ్చిండు పిల్ల. ఇప్పుడు నేను అమ్మరా, నీ 50,000 రూపాయలు నువ్వు భయాన పైసలు ఆపసి తీసుకోరా అంటే అసలుగా తీసుకుంటలేడు పిల్ల అంచనా. అట్లా అట్లా అంటే ఉత్తానే అయిపోద్దా? భయాన కాగితంలో ఎట్లా రాసినావు? ఎట్లే ఉన్నదిరా, నువ్వు కొంటా అని 50,000 రూపాయలు భయాన్ని ఇచ్చినావు కాబట్టి భయాన ఇచ్చినాక కూడా మళ్ళీ నువ్వు కొనను అని అంటే ఈ 50,000 రూపాయలు నువ్వు అడగద్దు అని రాసిర్రు. ఇక నేను భయాన పైసలు 50,000 రూపాయలు తీసుకున్నాక నేను ఆ పొలాన్ని అమ్మను అని అంటే 50,000కు 1,00,000 రూపాయలు కట్టాలని రాసిర్రు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పరాదు మరి. రేపు పొద్దుగాల పెద్ద మనుషులు తీసుకొని రాపో. పెద్ద మనుషులనే మాట్లాడుకున్నావు? అరే నా ఏదో పొరపాటు అయింది, తీసుకోరా నువ్వు. అప్పుడే పెద్ద మనుషులు తీసుకొని రాపో. అరే శంకర్, పెద్ద మనుషులతో అయ్యే పని కాదు, అది ఖర్చుతో కూడుకున్న పని రా. నీ పైసలు నువ్వు తీసుకోరా. ఎక్కడ పని లేకుండా నువ్వు సప్పుడే అరే అబ్బా శంకర్ వచ్చిన అన్నారం పాడుగాను. ఈ లీడర్ నన్ను ఇంత ఇరుకాటంలో పడేస్తారని అనుకోలేదు. మంది మాటలు పట్టుకొని మార్వానం పోయినట్టు అయిపోయింది. నా కర్వాల మనువడ. శంకర్ తీసుకోరా. ఇంతకు లీడర్లు ఏమన్నారు? వాళ్ళ మాటలు నువ్వేం నమ్మినా ముసలోడా? ఆ ముచ్చట సకా చెప్పు. చెప్పేది ఏమున్నదా తల్లి, మన మంత్రి సీతక్క ఏమని చెప్పింది? ఈ వారం రోజులల్లో ఊళ్ళల్లో సర్పంచ్ ఎలక్షన్లు పెడదామని అనుకుంటాను, మన చేయి పార్టీ కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పలేదా? కానీ మంత్రి సీతక్క వారం రోజులలో సర్పంచ్ ఎలక్షన్లు పెడతామని అనలేదటనే. వారం రోజులలో సర్పంచ్ ఎలక్షన్ల మీద సర్కారు ఓ క్లారిటీ ఇస్తుందని చెప్పిందట. రావచ్చు ఎలక్షన్స్, కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లో, వారం రోజులల్లో చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు క్యాబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు. 15-16 అనేది ఒక డౌట్ ఉండే. కాబట్టి మా కార్యకర్తలు అడిగినప్పుడు వారం రోజులల్లో స్పష్టత వస్తుంది ఎప్పుడు పెడతాం ఎలక్షన్స్ అనేది. సరే, మంత్రి సీతక్క ముచ్చట అంటే అటు పక్కకు పెట్టు. మంత్రి పొంగులేటి సార్ కూడా చెప్పిండు కాదా, ఈ నెల ఆఖరి నాటి వరకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టుడే ఖచ్చితంగా ఖాయంగా అని చెప్పా. కానీ తెలంగాణ పిసిసి పెబ్బే మహేష్ కుమార్ గౌడ్ సారు కేబినెట్ నిర్ణయించుకుంటా సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు పెడతారు అప్పుడు పెడతారు అని ఎట్లంటారు అని మంత్రి పొంగులేటి సార్ మీద గరమైండు కాదే. వచ్చిన అన్నాలం పాడుగాను, వీళ్ళ ఉత్తి గాలి ముచ్చట్లని నేను గాలిలో కలిసినట్టున్నా కదా. కర్మ పాడైపోని ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం కథ? అయినా ఇప్పుడు నీకు ఆ సర్పంచ్ ఎలక్షన్లతోటి పనేంది? నీ పొలం ఎందుకు అమ్మినావు అది చెప్పు ముసలోడా. ఏం చెప్పాలనే, అంత నా కర్మనే నా కర్మల మన్నుబాడా. నేను గడిచిన 20 ఏళ్ళ కానుంచి 4 మలకల మన వాడకట్టుకు ఆర్డు నెంబర్గా గెలుతాను కదా. అయితే తాత నీ మీద జనాలకు మస్తు నమ్మికున్నదే. ఈ పారి నువ్వు ఖచ్చితంగా పోటీ చేసేది ఉంటే సర్పంచ్గా గెలుతావు కాబట్టి ఈ పారి సర్పంచ్గా ఎత్తనన్న చేసి నువ్వు పోటీ చేయని వాడు శివన్ గాడును కళ్యాణం గాడు ఉబ్బిచ్చిర్రా నన్ను. ఇంకేమున్నది, ఆ ఖర్చుల కోసానికి ఉన్న 20 గుంటల పొలాన్ని కూడా బేరం పెట్టినవు అంతే కదా. ఏం చేయనే, కానీ ఇప్పుడు ఈ లీడర్ల తలో మాట చూస్తుంటే సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పట్లో జరిగేటట్టే కానత్తలేవు కదా. నా కర్మ పాడైపోను. ఇప్పుడు నేను ఏం చేసేదేమున్నది? పొలం అమ్మిన పైసల్ని బ్యాంకుల్లో ఎవరికైనా మిత్తుకో ఇచ్చుకో, ఎలక్షన్ల నాటికి తెచ్చుకొని ఖర్చు పెట్టు. సాల్ చెప్పరా సాయమ్మ అంటే సంసారంలో నిప్పులు పోసిపోయిందట. వెనకటికే పోతావు నీ అసంటిది. అరే ఈ భయాన తీసుకున్న రూపాయలనే సగం రూపాయలు తాగుడుకు ఊగుడుకు ఒడిసినాయి అంటే ఇక ఉన్న రూపాయలు కూడా తీసుకొని బ్యాంకులలో వేసుకోరాదు, మిత్తిలకు ఇచ్చుకోరాదు అని చెప్తాంది ఈమె. వాడొకడు వీడొకడు ఎవడన్నా నన్ను ఉబ్బిచ్చిర్రు అనుకో, ఉన్న రూపాయలు బరండి షాపులకే ఉరుకుతాయి. ఇంకా నా దగ్గర రూపాయలు మిగిలితే అసలుకే నాకు ఉబ్బెక్కువ, నా ఉబ్బుల మనువ. అయినా నీకేమందమని సర్పంచ్గా పోటీ చేస్తా అని ఏతులు కొడుతున్నావు ముసలోడా, అవసరమా నీకు? వండినాడే తింటా మలుసుకొని పంట అని అందరు నీ లెక్కనే ఆలోచిస్తే ఊరు బాగుపడతా. అది అలక తక్కువదానా? ఎవరో ఒకళ్ళు నా సొంటోళ్ళు ముంగట నడవాలి, నడుము బిగించాలి, ఊరు బాగు కోసం శ్రమించాలి.
అందుకే నేను సర్పంచ్గా పోటీ చేద్దామని ఆలోచన చేసిన. అవునవును, నువ్వన్నది కూడా కరెక్టేనే. కాకపోతే ఈ కాలంలో మందు పోయండి, పైసలు వంచండి, పనేడైతుంది చెప్పు. ఈ కథలన్నీ దొంగసాటెంబడి సాగుతూనే ఉండే. అందరు ఓటర్లు అట్లనే ఉన్నారు అనుకున్నాడు పొరపాటే తల్లి. ఓటు అనే ఆయుధాన్ని ఎట్లా వాడుకోవాలో తెలిసిన ఓటర్లు కూడా ఉన్నారు. నీతి నిజాయితీతోటి బతికేటోళ్ళు కూడా ఉన్నారు. అందుకోసమే ఇంతో కొంత ఇప్పటికీ న్యాయం అనేది బతుకున్నది. ఎరికైనా సరే ఇక నీ కడమ వార్తలు అయితే నువ్వు చదువుకో, నా భూమి పంచాయతీ నీ తెంపుకోవాలి. మరి శంకర్యే, నీ ప్రయాణ పైసలు నువ్వు తీసుకుంటావా లేదురా? తీసుకోక కొడుక, ఇలా సగం పైసలు పెద్ద మనుషులకు ఖర్చు పెట్టైనా మంచిదే. నీ దగ్గర భయాన కాగితం ఎట్లా తీసుకోవాలో నాకు బాగా ఎరికే. ఆగు. మామూసులోనే కాదు, సర్పంచ్గా పోటీ చేద్దామనుకున్న వాళ్ళు చాలా మంది ఇప్పటికే పైసలన్నీ తయారు పెట్టుకొని ఎలక్షన్ల డేట్ కోసం ఎదురు చూస్తున్నారట. ఇక మంత్రులు కూడా తేపకోపారి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని చెప్తుండేటాళ్లకు ఎలక్షన్లు వచ్చినట్టేనని రూపాయలు ఖర్చు పెట్టుడు కూడా చాలు చేసిండ్రట కొంతమంది. మరిగా ఎన్నికల పండుగ ఎప్పుడొస్తుందో ఏం కథనో చూడాలి మరి.